రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శిరీష. నీరే దొరకని మండు వేసవిలో సాగుకు ఉపక్రమించడం సాహసమే. అయితే ఎంత ఎండ తీవ్రత ఉన్నా బిందు సేద్యంతో పంటలను కాపాడుకోవచ్చు. సాధారణంగా రైతులు ఎవరూ వేసవిలో పంటలు వేసే ప్రయత్నం చేయరు. కానీ డ్రిప్ ద్వారా 365 రోజులు పంటల సాగు చేయవచ్చు. మరి ఇవాల్టి నేలతల్లిలో పంటల సాగులో డ్రిప్ ఒక ఉపయోగాలు, రైతులు పొందే లాభాల గురించి తెలుసుకుందాం. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉన్న నీటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పొదుపుగా వాడుకుంటే పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి సంప్రదాయ పద్ధతుల్లో నీటిని అందించకుండా బిందు సేద్యంతో నీటిని అందిస్తే నాణ్యమైన పంటతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా నేల సారాన్ని కూడా కాపాడుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. మొక్కకు కావలసిన నీటిని లెటరల్ పంపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద, నేల దిగువన నేరుగా వేరు మండలంలో స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్నే బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనంతో పైపుల ద్వారా సరఫరా అవుతుంది. ఈ పరిస్థితిని వివిధ వాణిజ్య పంటలు, పండ్ల తోటలు, ఉద్యాన పంటలైన కూరగాయలు, మిరప, బెండ, చిక్కుడు, దొండ, టమాటా, బీర, కాకర, తీగజాతి కూరగాయలు, దుంప పంటలు, మామిడి, సపోటా, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, టేకు, పూల సాగులో ఏర్పాటు చేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వివిధ రకాల పంటల్లో 50 నుంచి 60% వరకు సాగునీరు ఆదా అవుతుంది. నేల సారం ఒకే చోటు నుంచి మరో చోటుకి కొట్టుకుపోదు. నేల చదునుగా లేకున్నా కూడా ఇబ్బంది ఉండదు. మొక్క వేర్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చుతగ్గులు లేకుండా మొక్కల పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. తర్వాత పక్వానికి వచ్చి అధిక దిగుబడిని, నాణ్యమైన పంటను పొందొచ్చు. నేలను చదును చేయడం, గట్లు కట్టడం, కాలువలు తవ్వడం, నీటిని పారగట్టడం, ఎరువులు వేయడం వంటి పనులుండవు. దీనివల్ల సాగు ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంటల వరుసల మధ్యలో తేమ ఉండదు. కాబట్టి కలుపు సమస్య ఉండదు. నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. 1 ఎకరానికి సరిపడే నీటితో బిందు సేద్య పద్ధతి ద్వారా దాదాపుగా 3 నుంచి 4 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. ఎటువంటి నేలల్లోనైనా బిందు సేద్యాన్ని చేపట్టొచ్చు. ప్రతి చెట్టుకు నీటిని ఒకే మోతాదులో అవసరాన్ని బట్టి అందించడం వల్ల కొద్ది గంటలు మాత్రమే మోటారు నడిచి కరెంటు వినియోగం దాదాపుగా 30 నుంచి 45% వరకు ఆదా అవుతుంది. ఎరువులను డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చి పోషక పదార్థాలను నీటిలో కరిగించేస్తే నీటి వృధాను అరికట్టొచ్చు. ఎరువులు మొక్కల వేర్లకు దగ్గరగా అందించడం వల్ల ఎరువులు మొక్కకు సక్రమంగా అందే వినియోగ సామర్థ్యం పెరిగి 40% వరకు ఎరువులు ఆదా అవుతాయి. పంట దిగుబడి దాదాపుగా 30 నుంచి 40% వరకు పెరుగుతుంది. మొక్క మొదళ్ల వద్ద మాత్రమే తేమ ఉండి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండడం వల్ల పురుగు మందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలైన పనులు సులభమవుతాయి. నీరు నేరుగా మొక్కలకు అందించడం వల్ల మొక్కలపైన, ఆకులపైన తేమ ఉండదు. దీంతో చీడపీడల ఉధృతి సమస్య తక్కువగా ఉంటుంది. నీరు కట్టడానికి, ఎరువులు వేయడానికి కూలీల అవసరం తక్కువగా ఉంటుంది.
అధికంగా గాలి వీయడం వల్ల స్ప్రింక్లర్ల పద్ధతిలాగా నీటి వినియోగ సమర్థతపై ఎటువంటి ప్రభావం ఉండదు. డ్రిప్ పద్ధతిని ఉపయోగించడం వల్ల వాతావరణ సమతుల్యకు ఎలాంటి హాని కలగదు. మల్చింగ్ విధానంలో బిందు సేద్యాన్ని అమలు చేస్తే చెట్టు వద్ద ప్లాస్టిక్ పేపర్తో కప్పడం వల్ల గడ్డి, ఇతర కలుపు మొక్కలు పెరిగే అవకాశం పోయి పంట ఆరోగ్యంగా ఎక్కువగా పెరిగి అధిక దిగుబడినిస్తుంది. కలుపు తీయించడం, తవ్వించడం లాంటి ఖర్చులు తప్పుతాయి. తేమను ఎక్కువ రోజులు నిలిపి ఉంచుతుంది. నేల సారాన్ని రక్షిస్తుంది. పురుగుల ఉధృతినిది తగ్గిస్తుంది. పంట త్వరగా చేతికి రావడమే కాకుండా పంట పెరుగుదల, పంట నాణ్యత బాగుంటుంది. డ్రిప్లో వాడుక విధానంలో ఎన్ని రకాలు ఉన్నాయి? దీన్ని ఉపయోగించడం ఎలా? రైతులు గమనించాల్సిన విషయాలేంటి ఇప్పుడు చూద్దాం. డ్రిప్ వాడక విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆన్లైన్ వాడకం అయితే రెండోది ఇన్లైన్ వాడకం. ఆన్లైన్ వాడకంలో మామిడి, నిమ్మ, జామ, ఉసిరి తదితర పండ్ల మొక్కల్లో డ్రిప్ విధానాన్ని వినియోగిస్తారు. ఇన్లైన్లో పసుపు, చెరుకు, కూరగాయ పంటలైన టమాటా, వంకాయ, బెండకాయ, క్యాబేజీ తదితర కూరగాయలకు నీటిని పొదుపుగా వాడుకునేందుకు డ్రిప్ సిస్టమ్ ఉపయోగిస్తారు. నీటిని సక్రమ పద్ధతిలో సరఫరా చేసేందుకు ఆన్లైన్ డ్రిప్ పద్ధతిలో గ్రోమోట్, స్టార్ కనెక్టర్, నిప్పల్, లాటరల్ పైప్, ఆన్లైన్ డ్రిప్పర్లు, ఎండ్ క్యాప్లు వినియోగిస్తారు. ఇక ఇన్లైన్ వాడకం పద్ధతిలో గ్రోమోట్, స్టార్ కనెక్టర్, నిప్పల్, డ్రిప్పర్ లైన్, ఎండ్ క్యాప్లు వినియోగిస్తారు. రైతులు డ్రిప్పును వినియోగించే ముందుగా డ్రిప్ నీటి పరికరాలని BIS, ISO నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండేలా చూసుకోవాలి. డ్రిప్పును ఏర్పాటు చేసుకునే ముందుగా నేల స్వభావం, పండించాల్సిన పంటలు, ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు తెలుసుకుని రైతులు ఓ అంచనాకు రావాలి. రైతులు పంట పొలాల్లో డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ముందు అన్ని పంటలకు నీరును సరఫరా చేసుకునే ముందుగా అన్ని పంటలకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. డ్రిప్పుల రంధ్రాల ద్వారా విడుదలయ్యే నీరు భూమి మీద పడకుండా మొక్కల మీద పడే విధంగా చూసుకోవాలి. ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో డ్రిప్పును అమర్చుకోవాలి. డ్రిప్ పారుదల వ్యవస్థలోని హెడ్ కంట్రోల్ ఫిల్టర్ యూనిట్ల వద్ద కాంక్రీట్తో ప్లాట్ఫామ్ను నిర్మించాలి. క్రమం తప్పకుండా డ్రిప్పర్లను పరిరక్షించుకోవాలి. వాటి ద్వారా సక్రమంగా నీరు విడుదలవుతుందో లేదో రైతులు గమనిస్తూ ఉండాలి. డ్రిప్ లైన్లో ఇసుక మేటలు వేసిన ఇనుప తుప్పు వచ్చినప్పుడు ఆమ్లా లేక క్లోరిన్ చికిత్సలు జరపాలి. కొత్త డ్రిప్ను ప్రారంభించే ముందుగా డ్రిప్ ప్రెషర్ను కలుగచేసేందుకు అన్ని ప్రధాన వాల్వులను లాటరల్ పైపుల చివర్లు మూసివేయాలి. పొలంలో ఉన్న మెయిన్ వాల్వును తెరవాలి. అదేవిధంగా బైపాస్ వాల్వ్, కంట్రోల్ వాల్వ్స్ తెరవాలి. మోటారు ప్రారంభించిన వెంటనే ప్రెషర్ గేజ్ని గమనించాలి. ఎప్పుడూ అదే ప్రెషర్లో నడవాల్సి ఉంటుంది. ఒకవేళ నీటి పంపు ద్వారా కలిగే ప్రెషర్ డ్రిప్కు సిఫార్సు చేసిన ప్రెషర్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే బైపాస్ ద్వారా ఎక్కువ నీటిని ఇతర అవసరాలకు వాడుకోవాలి. సిఫార్సు చేసిన దానికన్నా డ్రిప్లో ప్రెషర్ తక్కువగా ఉన్నట్లయితే పైపులు కారడం కానీ ఇతర వాల్వులు తెరిచి ఉన్నాయేమో గమనించాల్సి ఉంటుంది. ఇక ప్రెషర్ను గమనించాలి. ప్రతిరోజు నీటి సరఫరా తర్వాత ఫిల్టర్లు, ఫర్టిగేషన్ పరికరాలు కడగాలి. లాటరల్ పైపులను, ఫ్లష్ వాల్వులను ప్రతి పంట తర్వాత గాని, నీటి రకాన్ని బట్టి 5 నుంచి 10 నీటి పారకాల తర్వాత గాని శుభ్రపరచాలి. అలాగే ఆమ్లా, క్లోరిన్ ట్రీట్మెంట్ తర్వాత కూడా శుభ్రపరచాల్సి ఉంటుంది. ప్రతి 3-4 నెలలకు ఒకసారి నీటి నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షిస్తూ తగిన విధంగా ఆమ్లా, క్లోరిన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి.
డ్రిప్ విధానం కంట్రోల్ హెడ్ వద్ద ప్రెషర్ను తెలుసుకోవడానికి 2 ప్రెషర్ గేజ్లు అమర్చాలి. మొదటి ప్రెషర్ గేజ్ ఫిల్టర్ను ఇన్లెట్ వద్ద, రెండో ప్రెషర్ గేజ్ను కంట్రోల్ హెడ్ అవుట్లెట్ వద్ద అమర్చి ప్రెషర్లోని తేడాలు గమనించాలి. ఒకవేళ మొదటి ప్రెషర్లో సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే ఫిల్టర్ను కడగాలి. ఫిల్టర్ను క్రమబద్ధంగా ప్రతిరోజు శుభ్రపరచాలి. ఇలా చేస్తే ఫిల్టర్ నీటి నుంచి మురుకుని వేరు చేసి డ్రిప్పర్లు మూసుకోకుండా చేస్తుంది. ఫిల్టర్ను శుభ్రంగా కడగకపోతే మొక్కలకు తగినంత నీరు అందదు. ఇందులో 4 రకాల ఫిల్టర్లుంటాయి. హైడ్రోసైక్లిన్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్, సౌండ్ ఫిల్టర్, డిస్క్ ఫిల్టర్ ఉంటాయి. డ్రిప్ సిస్టమ్ వాడకం ద్వారా సాగులో నీటి ఆదాతో పాటుగా అధిక దిగుబడులను సాధించవచ్చు. ప్రభుత్వం సైతం 90% సబ్సిడీని అందిస్తోంది. అయితే డ్రిప్ వాడకంపై రైతుల్లో అవగాహన పెంపొందాలి. అప్పుడే రైతులు తక్కువ నీటితో సాగులో అధిక లాభాలను ఆర్జించవచ్చు. మామిడి పండ్లంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. దేశ విదేశాల్లో మామిడికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పండే విభిన్న రకాల మామిడి రుచుల్ని అందరి మన్ననలు అందుకుంటున్నాయి. అందుకే వేసవి వచ్చిందంటే చాలు పెద్ద మొత్తంలో ఇక్కడి నుండి మామిడి ఎగుమతులు జరుగుతుంటాయి. రైతులు మామిడి సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అదేవిధంగా ఎగుమతులోనూ తీసుకోవాల్సి ఉంటుంది. మామిడికాయలు కోత సమయంలో రవాణా, ప్యాకింగ్, ఎగుమతుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండ్లను పంపే మార్కెట్ దూరం, రవాణా సదుపాయాన్ని బట్టి కాయల పరిపక్వతను నిర్ణయించుకుని కాయలను కోయాలి. అయితే కాయలు అంతర్గతంగా తయారై పూర్తి ఆకారాన్ని సంతరించుకుని కాయలపై తెల్లని పలుసుని మైనపు కోటింగ్ కనిపించాలి. రంగుగల రకాలైన సువర్ణరేఖ, కలెక్టర్, ఆల్ఫాన్సో భుజాలపై ఎరుపు రంగు సంతరించుకుని ఉండాలి. చర్మంపై గల లెంటిసల్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి. వీటితో పాటే చిరుపిందు దశ నుంచి రోజులు లెక్కించి చక్కెర శాతాన్ని బట్టి మార్కెట్లకు కావలసిన పరిపక్వతను గుర్తించి కాయలను కోయాలి. మామిడికాయల కోతలో మెళకువలు పాటించాలి. సరి అయిన పరిపక్వత గల కాయలను కోయాలి. లేత కాయలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కోయకూడదు. రోజులో చల్లని సమయంలో సరైన పరికరాలతో కోయాలి. అందే కాయలను సికేచర్స్ లేదా క్లిప్పర్స్తో కోయాలి. ఎత్తులో ఉన్న కాయలను అభివృద్ధి చేసి డాపోలి లేదా IIHR హార్వెస్టర్లు ఉపయోగించాలి. కాయలను 5 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు గల తొడిమలతో సహా కత్తిరించాలి. దోటీలు లేక చిక్కాల వలలో 1 లేదా 2 కాయలు మించి ఉంచేలా చేయకూడదు. తోటలో కాయలను తలకిందులుగా ఉంచి తొడిమలను కత్తెరతో కత్తిరించి సొన తీయటానికి వెదురు బొంగులతో తయారు చేసిన పరంజాలపై అమర్చి 2 నుంచి 2.5 గంటల పాటు ఉంచి కాయల నుంచి సొన పూర్తిగా కారిపోయేలా చేయాలి. తర్వాత కాయలను 10 కిలోలు లేదా 20 కిలోల పండు పట్ల ట్రేలలో 1 లేదా 2 వరుసల్లో ట్రై సైజుని బట్టి అమర్చుకోవాలి.
గ్రేడింగ్ చేసిన కాయలను తగినంత గట్టిదలం గల 5 ప్లై లేదా 7 ప్లై 15 కిలోల అట్టపెట్టెల్లో ప్యాకింగ్ చేయాలి. పేపర్ ముక్కలు కుషన్గా పెట్టె అడుగున వరుసల మధ్య పెట్టి కాయలను 2 వరుసల్లో మర్చి గమ్ టేప్తో సీల్ చేసి వివరాలను లేబుల్పై రాయాలి. అట్టపెట్టెలను లారీల్లో జాగ్రత్తగా మర్చి మార్కెట్లకు కుదుపు లేకుండా రవాణా చేయాలి. తొడిమెలతో కోసి ట్రేల్లో అమర్చి దుమ్ము ధూళి కాయలపై పడకుండా క్లోజ్డ్ వ్యాన్లలో అమర్చి కుదుపులు లేకుండా జాగ్రత్తగా ప్యాక్ హౌస్కు తరలించాలి. రవాణాలో పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి. గ్రేడింగ్ చేసిన కాయలను 4 కిలోల నికర కాయల బరువుతో పాటు 5% అధిక బరువు ఉండేలా నిర్దేశించిన విధంగా పైవైపు కింది వైపు 4 రంధ్రాలు పక్కల 2 రంధ్రాలు కలిగిన 5 ప్లై అట్టపెట్టెల్లో కాయలను అందంగా ప్యాకింగ్ చేయాలి. పెట్టెల్లో అమర్చిన కాయలన్నీ ఒకే సైజు ఆకారం పరిపక్వత కలిగి ఉండాలి. కాయలను పెట్టెల్లో ఒకే వరుసలో అమర్చుకోవాలి. సరుకు పేరు, రకం, రైతు కోడు, ప్యాకింగ్ చేసిన తేదీ, క్లాస్, నికర బరువు, సిఫార్సు చేసిన ఉష్ణోగ్రత వివరాలను పెట్టెలపై లేబులింగ్ చేయాలి. గ్రేడింగ్ ఏ విధంగా చేయాలి? ట్రేలలో అమర్చేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? ఎగుమతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ప్యాకింగ్ చేసిన 2 పెట్టెలను ఒకదానిపై ఒకటి అమర్చి స్ట్రాపింగ్ చేసి ఎయిర్పోర్ట్కి వ్యాన్ల ద్వారా తరలించి నిర్దేశిత దేశాల్లోని దిగుమతిదారునికి రవాణా చేయాలి. నౌకల ద్వారా రవాణా చేయాల్సినప్పుడు రిఫ్రిజిరేటెడ్ మామిడికాయలను పంపించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో రవాణా చేయాల్సినప్పుడు ఈ మెళకువలు పాటించాలి. ప్లాస్టిక్ ట్రేల అడుగున పక్కల పేపర్ ముక్కలను కుషన్గా మెత్తగా అమర్చి కాయల తొడిమలు పైకి ఉండేలా ఒకే పొరలో అమర్చాలి. ఖాళీ ట్రేలను, కాయలతో నింపిన ట్రేలను ఎప్పుడూ చెట్టు కింద నీడలో ఉంచాలి. వీటిని ఎండలో పెట్టకూడదు. ఈ తొడిమలు ఎదిగిన కాయలను, సొనకారిన కాయలను, దెబ్బతిన్న కాయలను విడి ట్రేల్లో అమర్చాలి. కాయలను సేకరించడానికి ఒకే రకమైన ట్రేలు వాడాల్సి ఉంటుంది. ఫంగిసైడ్ కలిపిన నీటిలో కాయలపై గల తొడిమను కలిపి ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని ఉపయోగించి ఒదిజని సూచికే 4.5 ఉండేలా సవరించిన వేడి ద్రావణంలో కాయలను 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచి తీయాలి. యూరోపియన్ దేశాలకి బొనోమిల్కి బదులుగా ఫంగిసైడ్ను వాడాలి. వేడి నీరు, ఫంగిసైడ్తో శుద్ధి చేసిన కాయలను ఫ్యాన్ల కింద ఆరబెట్టి మెత్తని మల్లు గుడ్డతో తొడవాలి. మామిడికాయలను సైజు వారీ, రంగువారీగా గ్రేడింగ్ చేయాలి. గాయాలు, మచ్చలున్న కాయలను తీసివేయాలి. ప్యాకింగ్ అయిన కార్టన్లను ఫ్రీ కూలింగ్ ఛాంబర్లోకి మార్చాలి. కాయల లోపలి ఉష్ణోగ్రతను 13 డిగ్రీల సెల్సియస్కు తగ్గించి కాయలోని సహజ వేడిని తీసివేయాలి. దాదాపు 8 గంటల్లోపు ఫ్రీ కూలింగ్ పూర్తి కావాలి. ప్రీ కూలింగ్ చేసిన కార్టూన్లను చెక్క ఫ్రేమ్తో ప్యాలెట్లపై పొరలు పొరలుగా అమర్చాలి. ప్యాలెట్లోని కార్టన్లు కదిలి ఒరిగిపోకుండా పడిపోకుండా ఉండడానికి ప్లాస్టిక్ టేప్తో నిలువుగా, అడ్డంగా, బిగుతుగా ఉండేలా స్ట్రాపింగ్ చేయాలి.
రిఫ్రిజిరేటర్ కంటైనర్లో ప్యాలెట్లను లోడింగ్ చేయడానికి ముందుగా లోడింగ్ వద్ద ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. కంటైనర్లో ప్యాలెట్లను 2 గంటల్లోగా లోడింగ్ పూర్తి చేయాలి. కంటైనర్లో గాలి ప్రసరణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాతనే ప్యాక్ హౌస్ నుంచి ఒడ్డుకు తరలించాలి. ఇవి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే. This program is sponsored by స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. co-powered by డ్యూపాంట్ ఫటేరా, కణం కణంలో క్రాంతి.